ఆ ట్రైలర్ అండ్ అందులోని గుండు కొట్టే సీన్ అవి ఇవి చూసి గూగుల్లో 1-2 ఇంటర్వ్యూస్ చూసి సెల్ఫ్ రెస్పెక్ట్, రివెంజ్, ఈగో క్లాష్, ఆహా, ఓహో, ఇలా అనుకుంటూ వెళ్తే ఏంటండి ఇది, మాడిపోయిన దోశ చేతిలో పెట్టారు. అసలు ఎక్కడుంది ఈగో? మొత్తం క్యాస్టేగా. దాంట్లో లవ్ స్టోరీ విత్ ఎక్స్ట్రా యాడెడ్ క్లాసెస్. మనోళ్ళేదో ఫ్రెష్గా అప్పుడప్పుడు మాత్రమే చాలా రేర్గా తీసే ఈగో క్లాష్ని టచ్ చేయబోతున్నారు అనుకున్నా కానీ ఇలా దండేసి బ్యాండ్ మేళం వాగిస్తారు అనుకోలా. ఫస్ట్ ఆఫ్ ఆల్రెడీ సుహాస్ చేసిన కలర్ ఫోటో క్యాసెట్ వేశారు. ఇంటర్వెల్ నుంచి క్యాసెట్ అటు తిప్పి రంగస్థలం వేశారు. పోనీ ఆల్రెడీ ఎన్నోసార్లు చూసేసిన సమ్ రూరల్ బ్యాక్డ్రాప్ మూవీస్ మిక్స్డ్ రీక్రియేషన్ అయినా ఏదోలా టైంని తోసేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఎప్పుడెప్పుడు అయిపోద్దా ఫీల్స్. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వచ్చిన అప్పటి ఆడియన్స్కి ఇది ఎక్కిద్దో లేదో కూడా తెలియదు ఈ సినిమా. బికాస్ వాళ్ళు ఆల్రెడీ ఆ టైంలోనే ప్రతిఘటన లాంటి అసలు సిసలైన పక్కా కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ ఎన్నో చూశారు. చివరికి దాంట్లోని సీన్స్ కూడా దీంట్లో కలిపేశారుగా. ఈ జనరేషన్కి ఏం తెలుసులే, సీడీలు రెడీ చేసుకొని మొక్కలు రెడీ చేసుకుంటున్నారో ఏమో మరి. నాకు అప్పుడప్పుడు కొన్ని ఫిలిమ్స్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, మనం కాలంలో ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అని. ఇది ఎలా అయిందంటే, సరే ఆఫ్టర్ ఫస్ట్ ఆఫ్ చిరాకేసిపై తొక్కలో లవ్ స్టోరీ, బయటేమో చలేస్తుంది, బైక్ పార్కింగ్ ఏమో మధ్యలో ఉంది, కష్టమేలే కానీ అన్నీ మూసుకొని రివెంజ్ అయినా సరే ఫ్లోలో ఉంటే కొట్టేద్దాం అనుకున్నా, కానీ మెసేజ్లు క్లాసెస్లు వచ్చేసాయి. అయినా అవెందుకు వచ్చాయండి అక్కడ, చివరిలో కూడా వదలలేదు మెసేజ్ ఓరియంటెడ్ ఫోర్స్ని. అసలు లవ్ స్టోరీ గురించి గట్టిగా మాట్లాడితే మళ్ళీ లక్ష్మి మధ్య ప్రేమే లేని ప్రేమ కంటే సంజీవ్ ప్రేమ నచ్చింది నాకు వాళ్ళతో పోలిస్తే. 1 అవర్ వాళ్ళ సోది లవ్ ట్రాక్ కంటే సంజీవ్ 2-3 టైమ్స్ బయటికి చూపించిన ప్రేమ చాలా బెటర్. నాకు తెలిసి మల్లి అండ్ లక్ష్మి ప్రేమ యుద్ధం అనే ఆడియో బుక్ వినాల్సిందే, ఫ్యూచర్లో యూజ్ అవుద్ది అట్లీస్ట్ మల్లికైనా. ఇది ఎక్కడో కాదు, కూకు ఎఫ్ఎంలోనే ఉంది, అండ్ దట్టు తెలుగు ఆడియోలోనే ఉంది. ఇందులో అసలు ప్రేమ అంటే అని స్టార్ట్ చేసి ఒక స్టోరీతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కింద లింక్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసి మన కూపన్ కోడ్ మూవీ 200 యూస్ చేస్తే 50% డిస్కౌంట్ ఇస్తారు. ఇందులో ఇంకా చాలానే ఆడియో బుక్స్ ఉన్నాయి, సో తప్పకుండా చెక్ చేయండి, యూజ్ అవుద్ది. ఇదేదో కూకు బుక్ కోసం చెప్పాను అనుకోవద్దు, నాకు నిజంగానే మళ్ళీ లక్ష్మి లవ్ యాంగిల్ కంటే సంజీవ్ 1 సైడెడ్ హిడెన్ లవ్వే నచ్చింది. 90% చూసుకోవడం, మాట్లాడుకోవడం, కలుసుకోవడం ఉంటాయి, బట్ సంజీవ్ది ఆ 10%లో ఉంది. నేను చెప్పేది సంజీవ్ క్యారెక్టర్ మాత్రమే, జగదీష్ గురించి అయితే నాకు సంబంధం లేదు. అలా ఆ కలర్ ఫొటోస్ ప్రూఫ్ పడ్డాక సడన్గా రంగస్థలం షిఫ్ట్ అయ్యిద్ది. పోనీ అక్కడన్నా సరిగ్గా వెళ్ళిద్దా అంటే రివెంజ్ని మెసేజ్ చేశారేంటండి బాబు అనే ఫీల్. ఇక్కడ మల్లిగాడు వేసాడు, జైలుకి పోతానని భయం, ఏదో రీజన్ చెప్తాడులే నాన్న అని. అరే, అట్లీస్ట్ సంజీవ్ అయినా తీర్చుకునేవాడు కదా రివెంజ్ని, వాణ్ణి కూడా ఆపేశారు డైరెక్టర్. దేనికి? జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మెసేజ్. చంపకూడదు, పరువు తీయాలి అని. అయినా అదే అనుకుంటే అంత పరువు మర్యాదలకి వాల్యూ ఇచ్చేవాడైతే పద్మ పోలీస్ స్టేషన్లో కొడితే అక్కడే నెక్స్ట్ సీన్లో పాయిజన్ తగ్గిపోయేవాడు. మధ్యలో వాళ్ళు వీళ్ళు, ఇదంతా దేనికి? ఏమో గైస్, మరి మీ సంగతి నాకు తెలియదు కానీ ఏదో రేపటి పౌరులకి క్లాసెస్ తీసుకోవాలని పెట్టినట్టుగా ఉంది. వెంకటేష్ మహా ఐడియా ఏమో మరి ఇది. నా ఉద్దేశంలో ఒక పాయింట్ దగ్గర ఆపచ్చు, లాగచ్చు, కానీ రివెంజ్ని ఆఫ్టర్ సమ్ ఎక్స్ట్రీమ్ పాయింట్ తర్వాత ఎవడాగడు. అందుకే కదా దాన్ని రివెంజ్ అనేది. ఇఫ్ నాట్, దాన్ని రివెంజ్ అనాల్సిన అవసరం ఏముంది? సరే, అది వదిలేద్దామంటే 2 ఇయర్స్ తర్వాత అయినా రివెంజ్ ఈజ్ ఏ డిష్ బెస్ట్ సర్వ్డ్ కోల్డ్గా అయ్యేది వేసేసి ఉంటే. ఇక్కడేమో పద్మ డైలాగ్ ఎలివేట్ చేసే ప్రయత్నంలో అన్నీ స్వాహా చేశారు. ఆయన చివర్లో విలన్ని కుక్కలాగా పెడతారు. దేనికి యూస్? ఫుడ్డు, బెడ్డు, సెక్యూరిటీ దండగా. పద్మ కొట్టినప్పుడే మొత్తం పరువు పోయింది. పరువుకి వాల్యూయే ఇవ్వని అతన్ని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళేదో పరువు తీస్తున్నాం చంపకుండా అని మెసేజ్ దేనికి? సో ఇక్కడ రివెంజ్ లేదు, ఈగో లేదు, బ్యాండ్ టీంకి సంబంధమే లేని ఉమెన్ ఎంపవర్మెంట్ మాత్రం బేషుగ్గా పెట్టారు. ఒకానొక టైంలో అన్న కోసం రంగస్థలం వస్తే ఫ్రెండ్ కోసం రంగస్థలం యూజేజ్తో దసరా, అక్క కోసం రంగస్థలం యూజేజ్తో ఇప్పుడు ఈ అంబాజీపేట్. నెక్స్ట్ అమ్మా నాన్న పిన్నికి రెడీ అవ్వాలి నేను. ఇక పర్ఫార్మెన్సెస్ వైజ్ చూస్తే అందరూ డీసెంట్ అనేలా చేశారు. యాక్టింగ్ వైజ్ ఎక్కువ తక్కువ లాంటివేం లేవు. ఫ్లోలో వెళ్ళిపోయిన ఫీలింగ్ అందరూ మ్యాక్సిమం. మ్యూజిక్ వైజ్ ఒక సాంగ్ యావరేజ్, మిగతావైతే ఏమీ ఎక్కలేదు. బీజిఎం అయితే ఏమీ లేదు. ఫైనల్లీ అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్, నా వరకు అసలు సౌండే లేదు. సో ఇది గైస్,
సినిమా చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.